గైస్ ఎన్నో భారీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వబోతున్న మన అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీ నుంచి రీసెంట్గా ఈరోజు సాయంత్రం 6:03 ఫీలింగ్స్ అనే 4th సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకోండి. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ సింగిల్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గైస్ ఈ సాంగ్ని మన డిఎస్పి గారు కంపోజ్ చేయగా దీనికి మన చంద్రబోస్ గారు లిరిక్స్ అందించడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా శంకర్ బాబు అండ్ లక్ష్మీదశ వీళ్ళిద్దరూ కూడా ఈ సాంగ్ని పాడడం అయితే జరిగింది. అయితే దీన్ని పక్కన పెట్టేసి అసలు ఈ సింగిల్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ నిజంగా చెప్తున్నా సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగుందన్నమాట సాంగ్ అయితే. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ సాంగ్లో గ్రాండియర్ విజువల్సే కానీ సెట్ ప్రాపర్టీసే కానీ మన డిఎస్పి గారి యూనిక్ కంపోజిషనే కానీ అండ్ మన చంద్రబోస్ గారి క్యాచీ లిరిక్సే కానీ అండ్ అంతేకాకుండా శంకర్ బాబు అండ్ లక్ష్మీదశ వీళ్ళిద్దరు మాషి వోకల్సే కానీ ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయనే చెప్పాలి. దీనికి తోడు ఈ సాంగ్లో మన అల్లు అర్జున్ అన్న అండ్ రష్మిక మందన వీళ్ళిద్దరూ వేసిన ఊరా మాస్ డ్యాన్స్ కూడా మెంటల్ మాస్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ సాంగ్ని కొరియోగ్రఫీ చేసిన మన శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో మొత్తానికి ఓవరాల్గా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే గైస్ సాంగ్ అయితే నాకైతే ఇన్స్టంట్ పాయిజన్ లాగా ఫస్ట్ టైం విన్నప్పుడే నాకైతే ఎక్కేసింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో మొత్తానికి సాంగ్ గురించి చెప్పాలంటే గైస్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటనేసి అంటే ఈ సాంగ్ని కొరియోగ్రఫీ చేసిన మన శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ కొన్ని ప్లేసెస్లో తేడా కొట్టిందేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ అంతేకాకుండా ఈ సాంగ్లో మన రష్మిక మందన డ్యాన్స్ కూడా మన అల్లు అర్జున్ అన్న ఎనర్జీని కంప్లీట్గా మ్యాచ్ చేయలేకపోయిందేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి కంప్లైంట్స్ అయితే ఇవన్నమాట. సో మొత్తానికి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే గైస్ సాంగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ సాంగ్ని వినేసినట్లయితే మీకు ఈ సాంగ్ నచ్చిందో లేదో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.